హృదయానుసారంగా జీవించినట్లయితే प्रभु का इच्छा का अनुसार हम भी जिए तो దేవుడు మనం ఎక్కడ ఉన్నామో మనల్ని వదిలిపెట్టాడు. परमेश्वर हमको भी नहीं छोड़ेगा। మనం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాను, हम कोई भी परिस्थिति हो, ఏ అరణ్య ప్రదేశంలో మనం దాగి ఉన్నాను, कोई जंगल में हम छुपा हुआ है, మనుషులకు మనం భయపడి పారిపోయినాను, अगर मनुष्यों के डर के चले जाए तो మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాను, हमारा परिस्थिति कैसा भी हो, దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టాడు. परमेश्वर हमको छोड़ने वाला नहीं है। మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలోనే 12 अध्याय में हम देखें तो 21వ వచనంలో 21 आयत में వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులై ఉండిరి. हाँ, वो सारे 8 किस्म का लोग बहुत शक्तिमान है, युद्ध करने वाला ఆ लोग। దండును హతము చేయుటకు ఆ. వారు దావీదునకు సహాయం చేసిరి. दावीद को बहुत मदद किया वो ये सारे लोग। దావీదు ఫిలిస్తీన్లకు భయపడి పారిపోయాడు, సౌలులకు భయపడి పారిపోయాడు. दाऊद साउल से डर के चले गया, ఫిలిస్తీన్లకు భయపడి పారిపోయినను फिलिस्ती लोगों से भी डर के चले गया, ప్రభు వదిలిపెట్టలేదని प्रभु नहीं छोड़ा। గొప్ప పరాక్రమశాలులను దావీదు దగ్గరికి సహాయానికి పంపించాడు. महापराक्रमशालियों को दाऊद के पास परमेश्वर ने మనం भेजा। చూసినట్లయితే గొప్ప మాట రాయబడి ఉన్నది. इधर अच्छा बात लिखा है, దావీదు दाऊद దండు ఆ. దేవుని సైన్యము వలె परमेश्वर के सेना का जैसे, మహా సైన్యమగునట్లు सैन्य के जैसे ప్రతి దినమున हर दिन అతనికి दाऊद को సహాయము చేయవారు मदद करते थे, అతని యొద్దకు వచ్చుచుండిరి. उनके पास रोज आते थे। చూడండి, మనం చూసినట్లయితే अगर हम देखें तो దేవుని సైన్యం వలె మహా సైన్యం వలె అతనికి సహాయం చేశారు. परमेश्वर का सेना का जैसा बड़ा मदद किया दाऊद को। మనము ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నాను, कैसा भी परिस्थिति हो, దేవుని యొక్క మనస్సును గెలుచుకున్న వారమైతే परमेश्वर के मन पाए तो దేవుని యొక్క మహా సైన్యం మన కొరకు కదిలి వస్తుంది. परमेश्वर का महासैन्य हमारे लिए आएगा। దేవుడు మనల్ని వదిలిపెట్టాడండి. परमेश्वर हमको नहीं छोड़ते हैं। ఎప్పుడు మనము దేవుని యొక్క మనస్సును ఎరిగిన వారమై परमेश्वर का मन हम जानना जरूरी है। ఆయన చెప్పిన మాట ఒకటే, एक ही बात कहा यीशु నేను परमेश्वर ने, నీతిమంతుడిని గనుక मैं जैसा धार्मिक हूँ, మీరు కూడా నీతిమంతులుగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నారు. आप भी धार्मिक रीति से जीना बोल के प्रभु चाहते हैं। మీ పరిస్థితులు వ్యతిరేకకరంగా ఉన్నను మీరు నీతిగా బ్రతకాలి. आपका परिस्थिति उल्टा होगा, फिर भी ईमानदारी से जीना है। దావీదు ఆ రీతిగానే బ్రతికాడు. दाऊद इसी तरह जिया है। కనుకనే इसी के द्वारा దేవుని యొక్క మహా సైన్యం వలె परमेश्वर का महासैनिक के जैसा దావీదుని దేవుడు వదిలిపెట్టకపోకుండా परमेश्वर उनको नहीं छोड़ा। అరణ్యంలో కూడా जंगल में भी దాగి ఉన్న దావీదు దగ్గరికి छुपा हुआ दाऊद के पास దేవుడు సహాయం వచ్చింది. परमेश्वर का मदद आया। అలాగే उसी रीति के మనం द्वारा ఏ పరిస్థితిలో ఉన్నాను, आप भी कोई भी परिस्थिति हो, దేవుని యొక్క మనస్సును ఎరిగిన వారమై परमेश्वर का मन जानना है, ఆయన హృదయానుసారంగా మనం బ్రతికి ఉన్నట్లయితే उनका इच्छा का अनुसार हम चले तो ప్రభు మనల్ని వదిలిపెట్టాడు. प्रभु हमको नहीं छोड़ेगा। దేవుడు మిమ్మల్ని దీవించుగాక. परमेश्वर आपको आशीष